కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. కోచ్ ఫ్యాక్టరీ తమ క్రెడిట్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. అయితే హరీష్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి హరీష్ రావు మాట్లాడితే నవ్వొస్తోందన్నారు. 10 ఏళ్లు బీజేపీ బీఆర్ఎస్ కలిసి సంసారం చేశారంటూ సెటైర్ వేశారు. హరీష్ రావు గారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ గురించి వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. 10 ఏళ్ళు అయితే మీరు కలిసి సంసారం చేశారు కదా బీజేపీ ఉన్న బీఆర్ఎస్, ఏమి చేయగలిగినారు? వాళ్ళు చెప్తుండ్రు ల్యాండ్ అక్వైర్ అట మొదట వాళ్ళు చేసిండ్రంట కోచ్ ఫ్యాక్టరీకి కాజీపేట. దాని గురించి పొన్నా లక్ష్మయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉండగా 20 కోట్ల రూపాయలు ఎండోమెంట్ కట్టి 53 ఎకరాలు ఫస్ట్ అక్వైర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని మీద చరిత్ర కాదు ఖైదాలు, ప్రతి ఒక్క ఖైదా మేము ముందు పెడతా, తెలుసుకోండి. చరిత్ర తెలియకుండా మాట్లాడటం అలవాటు అయిపోయింది వీళ్ళది. దుష్ప్రచారాలకు అలవాటు పడిపోయినరు. కానీ హరీష్ రావు గారు మీలాంటి వ్యక్తి 4 సార్లు గెలిచి ఇలా ఈ విధమైన మాటలు మాట్లాడటం, ఎవరిని మోసం చేద్దామని, కాజీపేట ఇంకెన్నిసార్లు మోసం చేద్దామని వస్తున్నారు? 15 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే ఉన్నాడు కదా అప్పుడు, మరి ఏం చేసిండ్రు? బస్టాండ్ గురించి గతంలో వినయ్ భాస్కర్ గారు, ప్రణయ్ భాస్కర్ గారు వీళ్ళందరూ ధర్నాలు ఇవి అవి కాజీపేట చేసిండు కదా. నేను సూటికి ఒక్క ప్రశ్న అడుగుతానా, 10 ఏళ్ళ